నమస్కారం. సొగశ్యూర్ తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మీరందరూ కూడా పొద్దున్నే పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని మన ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే వనితలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చీరలు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదూ? విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు శుక్రవారపు శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. మరి ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కత్ అండి. ఇక్కత్లో మనకి కొంచెం లైట్ వెయిట్ పట్టు వస్తుంది. ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు టోటల్ గా. ఇక్కడ మిడిల్ పార్ట్ 1 మీటర్ వస్తుంది. బిగ్ సైజ్ లోనే ఇక్కత్ అంతా కూడా బిగ్ సైజ్ లో పళ్ళు వస్తాయి. ఇక్కడ మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు, కడీ బోర్డర్ ఇచ్చారు, 2 సైడ్స్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. మంచి కాంబినేషన్ ఇది. మనకి పైన బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ వచ్చి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పింక్ మిక్స్ తో ఉంటుంది. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ డిజైన్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. లెంతీగా అంటే కడీ బోర్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా కూడా మనకి జరీతో లైన్స్ ఉంటుంది, చెక్స్ లాగా మనకి బేస్ ఉంటుంది. ఒక్కొక్క చెక్స్ లో మనకి ఈ ఇక్కత్ డిజైన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అంటే పింక్ కలర్ కి లైట్ గా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కూడా టచ్ చేస్తారండి. స్ట్రోక్స్ లాగా మనకి దాని ఇక్కత్ డిజైన్ అంటారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే. కానీ ట్రెడిషనల్ కలర్ అండి, పాతకాలం కలర్ కాంబినేషన్ ఇది. ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ పట్టు శారీకి పింక్ కలర్ ఇచ్చేవాళ్ళు. దాన్నే కొంచెం ట్రెండీగా డిజైన్ చేశారనమాట. పళ్ళు ఏ కలర్ అయితే సేమ్ వస్తుంది. ప్లస్ మనకి బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి సేమ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న 2 సైజెస్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 6700 పడుతుంది. 6700 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి వావ్ సిల్వర్ జరీ, మొత్తం సిల్వర్ జరీతోనే ఉంటుంది. కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. కట్ వర్క్ పట్టు అండి ఇది మెటీరియల్. ఓకే, కలర్ మాత్రం చాలా బాగుంది. అంటే పళ్ళు కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్, అంటే శారీ బేస్ కలర్ తీసుకున్నారు. డిజైన్ అనేది మనకి చేంజ్ ఇచ్చారు. అక్కడ లాస్ట్ కార్నర్ లో వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా సిల్వర్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ వచ్చేసి టోటల్ గా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ తో లీఫ్ ఇచ్చి ఫ్లవర్స్ లాగా మనకి ఏంటంటే గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాం. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. అంటే శారీలో ఎక్కడ కూడా గోల్డ్ జరీ అనేది లేకుండా టోటల్ సిల్వర్ జరీ. అవును, అది కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చేసరికి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇది బోర్డర్స్ కూడా మనకి చూస్తున్నట్లయితే చాలా సాఫ్ట్ బోర్డర్స్ అండి. అది కూడా మనకి ఓన్లీ సిల్వర్ కలర్ జరీతోనే 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో టిష్యూ ఉండి దానిపైన మనకి ఫ్లవర్స్ అనేవి కట్ ఫ్లవర్స్ అనేవి బ్లూ కలర్ లో ఉంటాయి అనమాట. ఇది టోటల్ శారీ అంతా బేస్. మనకి దీనికి కింద బోర్డర్ చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. మనకి ఈ బోర్డర్ కూడా కలర్ఫుల్ గా మనకి ఈ డిజైన్ చూస్తున్నట్లయితే పళ్ళులో చూసాం మనము. సేమ్ అదే డిజైన్ ని మనకి సిల్వర్ కలర్ లీఫ్ పార్ట్ తో జాయిన్ చేసి మనకి ఒక బోర్డర్ ని డిజైన్ చేశారు. స్కర్ట్ బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఓకే, కానీ చాలా బాగుందండి. దీంట్లో కలర్ చాయిస్ ఏమన్నా ఉందా? అంటే పట్టులో ప్రతి శారీ కూడా డిజైనర్ శారీ సింగిల్ పీస్ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్ మనకి గోల్డ్ కలర్ తో కానీ సిల్వర్ కలర్ తో కానీ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు కదా పట్టు శారీస్ లో. మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ అంటే ఆ డిజైన్ అనేది మిస్ చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ కింద సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 8250 పడుతుంది. 8250 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి రాణి పింక్. ఇది గాంధర్వలో వస్తుంది. గాంధర్వ పట్టు. ఇది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కూడా మనకి రెగ్యులర్ పళ్ళు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఓన్లీ సర్కిల్స్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ అట్లానే మనకి మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ అలా లేకుండా ఓన్లీ సర్కిల్స్ మాత్రమే మనకి ఇచ్చేసారు డిజైన్. పళ్ళు 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఫస్ట్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే కడీ బోర్డర్స్, పైన అంతా కూడా పింక్ అవుట్ లైన్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దాని కింద కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ అనేది
టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ బేస్ తీసుకొని దానిపైన మనకి ఫ్లయింగ్ బర్డ్స్ని డిజైన్ చేశారు. అవి ఎలా అంటే మనకి ఇక్కడ ప్యారెట్స్, ఇక్కడ అది కూడా మనకి ఏంటంటే కొంచెం కాపర్ కలర్ జరీ మిక్స్తో ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ మాత్రం మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. 3 కలర్స్ జరీస్ యూస్ చేశారు. కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ మనకి పార్టీ వేర్ కి, మ్యారేజెస్ కి కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ ప్యాటర్న్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయండి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటంటే మనకి ఫ్లవర్స్ లా డిజైనింగే వస్తుంది. కానీ ఇది అలా కాకుండా క్రీపర్ పార్ట్ మీద మనకి ఫ్లయింగ్ బర్డ్స్, అది కూడా మనకి ఇక్కడ కాపర్ కలర్ కాంబినేషన్ కూడా యూస్ చేశారు. ఏంటంటే సెల్ఫ్ కలర్ లాగా కానీ మనకి ఏంటంటే అంటే కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో ప్లెయిన్ పింక్ వస్తుంది. ప్లెయిన్ అంటే వితౌట్ డిజైనింగ్ తో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 11,000 పడుతుంది. 11,000 రూపీస్కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కళాక్షేత్ర. బ్లాక్ పట్టు అనేది మనకి ఓన్లీ ఆర్డర్ మీద మాత్రమే డిజైన్ చేపిస్తారండి, కానీ చాలా బాగుంటుంది. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇక్కడ ఒక లీఫ్ బంచ్, బొకే స్టైల్లో బంచ్ తీసుకొని దానికి లీఫ్స్ మిడిల్లో ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ ని మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. హాఫ్ పార్ట్ మిగిలిన కార్నర్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి క్రాస్ లైన్స్ ఇచ్చి దాని మీద డ్రాప్ డిజైన్ ఇచ్చారు గ్రేప్ కలర్ తో. ఆ లోపలంతా కూడా డ్రాప్ డిజైన్ లోపల లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. అదొక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఫస్ట్ పైన వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, పైన మనకి చూసినట్లయితే బంచెస్ వచ్చేసి మనకి కింద లీఫ్ పార్ట్, చిన్న బడ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ లో బర్డ్స్ పింక్ కలర్. 3 ఫ్లవర్స్ లో 2 ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ కలర్, 1 ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. పైన అంటే బోర్డర్ లో అంతా కూడా పైన బోర్డర్, కింద బోర్డర్, 2 సైడ్స్ కూడా పింక్ కలర్ ఫ్లవర్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బంచ్ మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ పైన ఏదైతే బంచ్ చూసామో అదే బంచ్ పింక్ కలర్, ఇక్కడ మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. 2 కలర్స్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కానీ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయండి. అంటే ఫ్లవర్స్ బంచెస్ పెట్టినట్టుగానే కనిపిస్తున్నాయి అన్నమాట, డిజైనింగ్ లాగా కాదు. ఓకే, సారీ మొత్తం ఇదే డిజైన్ ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా ఉంటుంది. పళ్ళు కలర్ టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5,850 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి, 5,800 రూపీస్ కి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్యూర్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పట్టు సారీస్ ఇప్పటి వరకు మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి డిజైనర్ సారీస్ చందేరి కోట మిల్కీ వైట్ కలర్. ప్లస్ మనం బార్డర్స్ కూడా చూస్తున్నట్లయితే పళ్ళులో ఎండింగ్లో వచ్చిన బార్డర్ వచ్చేసి కలర్ఫుల్గా తీసుకున్నారు. గోల్డ్, పీచ్, సీ గ్రీన్, లెవెండర్ మనకు ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. శారీలో బార్డర్స్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ మనం పళ్ళులో చూసిన కలర్ కాంబినేషన్ అక్కడ బిగ్ సైజ్లో చూసాము. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ సైజ్లో లైన్స్ వైజ్ తీసుకున్నారు. ఆల్టర్నేటివ్గా గోల్డ్, సీ గ్రీన్ కలర్ మిస్ చేశారు. అంటే ఈ బార్డర్ మనకి షోల్డర్ పార్ట్ వచ్చే బార్డర్, మనకి కింద బార్డర్ కొంచెం బిగ్ సైజ్లో మనకి పర్పుల్ కలర్ యాడ్ చేశారు. ఈ 3 బోర్డర్స్ అనేవి షోల్డర్ లో చూసాం, ఆ బోర్డర్స్ ని కింద కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. కలర్ఫుల్ గా ఇచ్చారు, మల్టీ కలర్ లో. అంటే మనకి ఇక్కడ యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ చేశారు. డార్క్ అనేది మనకు ఓన్లీ ఈ థ్రెడ్ వర్క్ మాత్రమే డార్క్ అన్నమాట. దీంట్లో బేస్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ కి లైట్ ఎల్లో కలర్ తో మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ట్రీ లాగా క్రీపర్స్ ఇచ్చారు. అది బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి స్టెమ్ లీఫ్ పార్ట్ డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. మొత్తం 2.5 మీటర్ తర్వాత మనకి సేమ్ డిజైన్ కానీ హాఫ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. మనకి శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. మెటీరియల్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకే, బోర్డర్స్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న 2 బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2,400 పడుతుంది. 2,400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ బోర్డర్స్. ఓకే, గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కి మళ్ళీ గ్రీన్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు డిఫరెంట్ గా.
ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట వస్తుంది. మణిపూర్ కోట. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రింటెడ్ జూట్ మీద మనకి ఎల్లో కలర్ ప్రింట్ ఫ్లవర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసి జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఒక బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ ప్రింటెడ్ జూట్ బోర్డర్ ఏదైతే ఉందో 2 లైన్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ గోల్డ్ జూట్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ పైన ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. అది వచ్చేసి మనకి ఏంటంటే కాటన్ థ్రెడ్ వర్క్ జరీతో ఇచ్చారు అనమాట. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ లీఫ్ గ్రీన్. బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో మనం ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2325 రూపీస్. 2325 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పీచ్ కలర్ కోటా, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. ఈ కలర్స్ ఏంటంటే మనకి లైట్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఏమి, జస్ట్ మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది కదా, లైన్స్ వైజ్ లో మనకి పళ్ళు ఎండింగ్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇచ్చారు మనకి, ప్లెయిన్ కడీ బోర్డర్. ఈ టైప్ శారీస్ ఏంటంటే మనకి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ వేటికైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ పీచ్ కలర్ పైన మనకి 2 కలర్ కాంబినేషన్ లో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ తో మనకి షేడెడ్ లో ఒక రోజ్ ఫ్లవర్, కిందంతా పీచ్ కలర్ లీఫ్ పార్ట్. ఇంకోటి వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్, పికాక్ బ్లూ కలర్ షేడెడ్ రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ లో ఫుల్ ఫ్లవర్ టైప్ లో మనకి ఇచ్చారు. అలాగే చిన్న చిన్న బర్డ్స్ లాగా శారీ అంతా కంటిన్యూ చేశారు మిడిల్ పార్ట్ లో. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి కొంచెం హైలైట్ బోర్డర్ మనకి ఏంటంటే కింద కడీ బోర్డర్ అనమాట, ఎంబోజ్ లుక్. ఈ కడీ బోర్డర్ పైన మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. పైన చూసిన 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని తీసుకొని లీఫ్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ థ్రెడ్ వర్క్, చిన్న చిన్న బర్డ్స్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుందండి. బ్లాక్, గ్రీన్, బ్లూ కలర్స్ అని ఒక 4, 5, 6 కలర్స్ దాకా ఉంటాయి మనకి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్లెయిన్ ఇచ్చారు. మనకి ఆ ఫ్లవర్స్ లో ఏదైనా 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసి వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2350. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది పళ్ళు చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ పళ్ళు తీసుకున్నారు అనమాట. టోటల్ ప్లెయిన్ కడీ టిష్యూ పళ్ళు తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన అంతా కూడా మనకి లైన్స్ టైప్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక 3 లైన్స్ బోర్డర్, దాని కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి రెడ్ పైన వస్తుంది, కింద క్రీమ్ పైన వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ అంటే మనకి కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉన్న కాంబినేషన్ ఉంటుంది. దానిపైన సెల్ఫ్ వీవింగ్ లోనే మనకి లీఫ్స్ ఇచ్చారనమాట. ఇది మనకి పై పార్ట్. కింద పార్ట్ బోర్డర్ లాగా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా క్రీమ్ కలర్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ బేస్ క్రీమ్ కాబట్టి క్రీమ్ కలర్ తోనే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బేస్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్, అంటే సెల్ఫ్ కలర్ లోనే వచ్చాయి సేమ్ డిజైనింగ్. టోటల్ సారీ అంతా కూడా మనకి షేడెడ్ లో స్కర్ట్ బోర్డర్ లుక్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ మాత్రం టిష్యూ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట. కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి. సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ షైనింగ్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2550 రూపీస్ పడుతుంది. 2550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనకి జరీ కోట. ఓకే, గ్రే కలర్ మీద మనకి టోటల్ గా గ్రీన్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జరీ కోటా ఫ్యాబ్రిక్ అండి. గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది. పళ్ళు చూస్తున్నట్లయితే షార్ట్ పళ్ళు, జస్ట్ గ్రీన్ కలర్ ప్లేన్ ఇచ్చి 2 సైడ్స్ గోల్డ్ ఇచ్చారనమాట. ఇక్కడ శారీ బోర్డర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రే అండ్ గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ జరీ కోట. దాని పైన అంతా కూడా మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ తో మనకి కొంచెం అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు. దానికి ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో లోపల అవుట్ లైన్ గ్రీన్ ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనం చూస్తే 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకు వచ్చేసి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది కానీ మనకి లంగావని స్టైల్ లుక్ తీసుకొచ్చారండి. హెవీగా షోల్డర్ పార్ట్ ఇచ్చారు. కుచిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుందో ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ లో సేమ్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్
కలర్ మనకి తీసుకున్నారనమాట. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్. ఈ కలరే కరెక్ట్ సెట్ అవుతుందండి, ఎందుకంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి మళ్ళీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే కలిసిపోతుంది. ఈ సారీ కాస్ట్ 3000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది మంచి కలర్ స్కర్ట్ బోర్డర్ 3 కలర్స్ వేరియేషన్ వచ్చింది. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో బాక్సెస్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన సింగిల్ బోర్డర్ మనకి కింద సైడ్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ పైన మనకి ఇక్కడ ప్రింటెడ్ బోర్డర్ ఆరెంజ్ కలర్ మీద ఈ 2 బోర్డర్స్ మనం పైన చూసాము, వాటి మిడిల్ లో మనకి ప్రింటెడ్ బోర్డర్ ఆరెంజ్ కలర్ మీద డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. దాని పైన మనకి బ్లాక్ కలర్ చందేరి మెటీరియల్ తీసుకొని ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు, మందారం ఫ్లవర్స్ లాగా. లీఫ్ పార్ట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి. దాని పైన చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ చందేరిలోనే వీవింగ్ టైప్ లో ఇచ్చారు. క్రీమ్ కలర్ డార్క్ వీట్ కలర్ తో మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా ఆల్ ఓవర్ శారీ కానీ కలర్ఫుల్ గా ఉందండి. ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా డిజైన్ అనేది మెన్షన్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ డిజైన్ వస్తుందండి. బ్లాక్ మీద మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2250. చాలా రీజనబుల్ ప్రైస్ కుందండి. ఈ సారీ 2250 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి జార్జెట్ లో డిజైనర్ సారీ. జార్జెట్ లో డిజైనర్ సారీ, దట్టు మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా మంచి మంచి డార్క్ కలర్స్ తీసుకున్నారు. టోటల్ పార్టీ వేర్ సారీ. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ జార్జెట్, ప్యూర్ జార్జెట్. డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్లోనే ఒక కొంచెం బ్రాడ్గా ఉన్నటువంటి బోర్డర్. వన్ సైడ్ వచ్చేసరికి ఇంకొక వైపు గోట్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో 1 లైన్, ఇంకొకటి వచ్చేసరికి వీట్ కలర్తో ఒక లైన్, ఆల్టర్నేట్గా మనకి కొంచెం ఎంబోస్ లుక్ కనిపించే విధంగా తీసుకున్నారు. అగైన్ పైన మనకి షిమ్మర్ గోట్ వర్క్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కలర్ఫుల్ గా ఉండే విధంగా ఇదే బోర్డర్ వస్తుంది. ఈ సారీకి మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అండి. రాణి పింక్ కలర్ జార్జెట్ మెటీరియల్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో బోర్డర్ మనం చూస్తున్నామో డిజైనర్ బోర్డర్, ఇది ఈ సారీకి బాగా హైలైట్ గా చెప్పుకోవచ్చు. క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ పైన ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేశారండి. మొత్తం కూడా మిర్రర్ వర్క్ స్టైల్లో ఉంటుందన్నమాట. అది మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇది సేమ్ సారీ మొత్తం ఉంటుంది ఎండ్ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ షైనింగ్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ కంటిన్యూ చేశారు. స్కర్ట్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో బ్లౌజ్, ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటల్ గా లెమన్ ఎల్లో ఉంటుంది. ప్లస్ బోర్డర్ కూడా మనకి సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. దీనికి పింక్ కలర్ తో ఏదైనా డిజైనర్ ప్యాటర్న్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్ చాయిస్ కూడా, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ఫుల్ గా ఉందండి, మంచి బ్రైట్ లుక్ ఉంది ఈ సారీ. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ అన్నమాట. రెడ్ కలర్ లో గోల్డ్ కలర్ మిక్స్. అవును. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. దాని కింద మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ మీద 3 లైన్స్ వైజ్ మనకి పిటాయి వర్క్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, కానీ ఎటువంటి డిజైన్ లేకపోయినా కూడా మంచి బ్రైట్ గా కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా ఉందండి. ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్. ప్లెయిన్ వద్దు అనుకునే వాళ్ళు ప్యాచెస్ కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇట్లా స్టోన్స్ లో దొరుకుతాయి. కానీ నాకైతే ఇలాగే నచ్చింది సారీ. చాలా సింపుల్ గా ఉంది, ప్లస్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది టోటల్ శారీ అంతా కూడా. బట్ మనకి ఇంత సింపుల్ గా ఉన్న శారీస్ కి మనకి 2 బ్లౌజెస్ వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు, అది ప్లెయిన్ ఇచ్చేస్తారు. షిమ్మర్ తో పాటు మనకి ఇచ్చేస్తే అంటే ఇదే ఫ్యాబ్రిక్ మనం షోల్డర్ పార్ట్ లో కుచ్చిళ్ళ పార్ట్ లో ఏదైతే చూసామో సేమ్ ఫ్యాబ్రిక్ రన్నింగ్ లో ఇచ్చేస్తారు. మనకి హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చేస్తారు. డిజైనర్ బ్లౌజ్. ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ అన్నమాట. అందుకని మనకి ఏంటంటే టీనేజర్స్ కి బాగుంటుంది ఈ టైప్ సారీస్. వాళ్ళు సింపుల్ బోర్డర్స్ ఇష్టపడుతుంటారు. ప్లస్ బ్లౌజ్ కూడా మనకి హెవీగా కాలర్ నెక్ టైప్ లో ఉంది కానండి, కాలర్ లేకుండా మనకి బోట్ స్టైల్లో వస్తుంది. బోట్ నెక్ స్టైల్లో 3/4 వస్తుంది అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 3500.
3,500 రూపీస్కి ఈ డబుల్ బ్లౌజ్ ఉన్నటువంటి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చందేరీలో డబుల్ బోర్డర్, డబుల్ కలర్ బోర్డర్, 3 డిజైన్స్ ఉంటుంది మనకి. చందేరీలో కోటా స్టైల్. కోటా స్టైల్. ఓకే. బోర్డర్స్ కూడా మనకి పళ్ళు చూస్తున్నట్లయితే 2 కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. చందేరి మెటీరియల్ గ్రీన్ కలర్, లైట్ ఆనియన్ పింక్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సాటిన్ బోర్డర్స్ యూస్ చేసాం. ఇక్కడ కాంట్రాస్ట్ పైన పింక్ కలర్, కింద డార్క్ గ్రీన్ కలర్, కింద వచ్చేసి గోల్డ్ కలర్తో కార్నర్లో బార్డర్ ఇచ్చారనమాట 2 sides. ఇది వచ్చేసి మనకి 3 డిజైన్స్ వైజ్ ప్యాటర్న్స్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసి ప్యాటర్న్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ మీద సెల్ఫ్ చెక్స్ ఇచ్చి దానిపైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. టోటల్గా గోల్డ్ కలర్ జరీ బంచ్కి అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ పింక్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చెక్స్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చెక్స్ తీసుకున్నారు. కింద పార్ట్ వచ్చేసి లైట్ బ్లూ మీద మనకి కొంచెం ఇట్లా టెంపుల్ టైప్ సన్నగా ఉన్న క్రీపర్ ఇచ్చారన్నమాట. అది కూడా గోల్డ్ కలర్ తీసుకొని దానికి కింద బోర్డర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అవుట్ లైన్ ఇచ్చారన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తారు. అంటే మనకి ఆ డిజైన్ అనేది మిస్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో ఎంబ్రాయిడరీ అది మిస్ చేసి మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ అండి 2,200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ లంగావని టైప్ ఆఫ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఓకే. క్రష్డ్ షిఫాన్ లాగా వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి లేస్ నెట్ బోర్డర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి లేస్ నెట్ ఇచ్చారు. 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేశారు లక్స్ గ్రీన్ కలర్ కి. దానిపైన మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అనమాట. చిన్న చిన్న కుందన్స్ 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి లైట్ వెయిట్ అండి ఈ శారీ. మనకి 2 ఫ్యాబ్రిక్స్ కూడా లైట్ వెయిట్ లో తీసుకున్నారు. ఇది కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి జార్జెట్ తీసుకొని దానిపైన బ్రాసో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది కదా. ఇక్కడ మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఎంబోజ్ లుక్ రిబ్బన్ వర్క్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ కలర్ రిబ్బన్ వర్క్. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ గోల్డ్. కింద ఫ్రిల్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. కింద బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3,300 పడుతుంది. 3,300 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇక్కత్ పట్టు. ఓకే. పళ్ళు దాదాపు మనకి 1.5 మీటర్ దాకా హెవీ పళ్ళు ఇచ్చారు. చాలా పెద్ద పళ్ళు. అంటే మనకి పళ్ళు అనేది పెద్దది ఇచ్చినా కూడా డిజైన్ అనేది మనకి చాలా సింపుల్ గా ఓన్లీ టిష్యూ కడ్డీ లైన్స్ లాగా ఇట్లా జరీ లైన్స్ లాగా ఇస్తారనమాట పళ్ళు. అంటే ఇక్కత్ టైప్ ఆఫ్ సారీస్ అన్నిటికీ అదే ఉంటుంది పళ్ళు. శారీ వచ్చేసరికి ఏంటంటే బోర్డర్స్ వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్లో, ప్యారెట్ గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ టిష్యూ ఈ 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ని 2 sides కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దానిపైన డాట్స్ టైప్ లో ఇక్కత డాట్స్ ని గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే 2 sides మనకి బోర్డర్ అనేది చాలా బిగ్ సైజ్ లో ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇవి సింగిల్ వేసుకున్నా కానీ స్టెప్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీగా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు కలర్ బోర్డర్ లో కూడా మనం ఎల్లో యూస్ చేస్తాం కాబట్టి సేమ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ 6,700 పడుతుంది. 6,700 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, శ్రావణ శుక్రవారం రోజున మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా మంచి సారీస్ అన్ని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. మరొకసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.